అవేర్నెస్తో, కాన్షియస్తో, నేను నేననే శబ్దంతో, అనుభూతితో, ఉనికితో, అవగాహనతో నేనున్నాను. 5 లక్షణాలే. ఒక లక్షణం అంటే శబ్ద లక్షణం. నేను ఉన్నాను. ఈ నేను పదం ఎత్తకుండా సృష్టిలో ఏ మానవుడైనా ఉన్నాడా? ఎవరు అక్కడ? వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ అంటారు. నేను దేహాన్ని అనకుండా ఎవరైనా మాట్లాడతారా? కాబట్టి ఫస్ట్ ఓంకారం ఉందా, నేనుందా? కాదు. ఓంకారం వినదెవరు? నేనుతో కూడిన ఓంకారం నేను స్వరూపమే. సాపేక్ష సిద్ధాంతం ఉంటుంది తెలుసుగా. నేను శబ్దం, నేను శబ్దం, ఉన్నాను శబ్దం. నాకు తెలివి, ఎరుకుతో ఉన్నాను, ఆ కాన్షియస్తో ఉన్నాను. ఆ కాన్షియస్కి రెండో కాన్షియస్ ఉందా? ఉన్నది ఒకటేనా? మీ తెలివితో మీ శరీరాన్ని గుర్తించగలిగి తెలుస్తున్నారు. వాళ్ళ తెలివి కావాలా? మీ తెలివితోనే ఆకలి దప్పికలు, ఈ రక్షణ, గూడు, ఇల్లు, వాకిళ్ళు, అన్నీ తెలుసుకుంటున్నారు. ఇవి తెలుసుకోవటానికి శాస్త్రజ్ఞానం కావాలా? నిద్రపోవటానికి కావాలా? కళలు కావాలా? మెలకు కావాలా? ఈ భూమి యందు, నింగి నేలతో ఉన్న ఈ భూమి యందు మీరు ప్రయాణం చేస్తున్నారా, కూర్చున్నారా? ఇప్పుడు ఎలా చేస్తున్నారు? అయితే మీరు ఎక్కడ కూర్చున్నారు? కరెక్టే ఆన్సర్, కరెక్టే మీరు అన్నమాట. భూమి ఎక్కడుంది? ఆకాశంలో, శూన్యంలో ఉందా? శూన్యంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, ఉపగ్రహాలను వేసుకుని సౌర కుటుంబం చుట్టూ తిరుగుతూ వెళ్తూనే ఉంది. ఎక్కడి ప్రయాణం నాకు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రయాణం లక్ష్యం ఉందా దానికి? ఎప్పుడైనా ఫెయిల్ అయిపోవచ్చుగా. కాబట్టి మనం పుట్టడం ఎంత సహజమో చావటం ఎంత సహజం. ఈ రెండు ప్రసక్తి ఎత్తకూడదు. సెల్ఫ్ అండర్స్టాండింగ్ పని లేదు. కానంటే చలనం. సరే, గోడ మాట్లాడుతుందా? గోడను కట్టినవాడు మాట్లాడతాడా? దేహం మాట్లాడుతుందా? దేహాన్ని గమనించినవాడు మాట్లాడుతున్నాడా? గమనించాలి. మనసు మాట్లాడుతుందా? దేహం మాట్లాడుతుందా? ఎముకలు, అస్థిపంజరం, కిడ్నీస్, ఊపిరి ఇవి మాట్లాడతాయా? మేము పంచభూతాలను మాట్లాడతాయా? వృక్షాలు మాట్లాడతాయా? జంతువులు మాట్లాడతాయా? సముద్రం మాట్లాడుతుందా? అడవి మాట్లాడుతుందా? ఏవి మాట్లాడు అన్నవాడు ఎవరు? నేను మాత్రమే. నేను ఉన్నాను, దేహంగా ఉన్నాను. దేహం తెలిస్తే నేను తెలుసుకోవచ్చా? నా దేహం అస్థిపంజరం, చర్మము, కొవ్వు, సప్తధాతువులు, రక్తం ఇవన్నీ ఉంటాయి కదా. కొవ్వు, ఇవి వేడి కణాలు, ఓ టైంలో తెల్ల కణాలు, ఇవి ప్లేట్స్, ఇవన్నీ ఉన్నాయిగా. అస్థిపంజరం ఇవన్నీ ఉన్నాయిగా. స్కెల్టన్ ముందు వచ్చిందా? దేహం ముందు వచ్చిందా? నేను ఉందా ముందు? అంటే నేను ఉన్నాను తర్వాతే ఇవన్నీ. నేను ఉన్నాను అని ఎప్పుడు అంటున్నారు? ఈ దేహంతో ఇప్పుడు సుమారుగా మీ వయసు ఎంత? 64 సంవత్సరాలు వచ్చారు. 64 సంవత్సరాలు గ్యారంటీ బతుకున్నారు. మీకు కూడా సుమారుగా 55 పోలేండి, 4 లెక్క కాదు. రేపు అనేది గ్యారంటీ? సరే, ఒక ఇన్స్టాల్ పద్ధతిలో ప్లాట్ కొంటారా? అలాగే ఇన్స్టాల్ పద్ధతిలో దేహాన్ని కొన్నారా? అద్దె ఇస్తారా? అసలు దేహం మీకు ఎలా వచ్చింది? ఎవరి దగ్గర కొన్నారు? న్యాచురల్ అంతే. అది కాదు, సృష్టి మీరు చేయలేదు, నేను చేయలేదు. సృష్టి రచించాడు ఎవరో ఉండాలిగా. లేదు అనుకుంది అప్పునే. ప్రకృతి నీతి ప్రకారంగానే సృష్టిలో మనం పుట్టి పెరిగి లేస్తున్నాం కదా. అంటే భూమిలోంచి పుట్టిన జీవులతో, ప్రాణికోటితో కూడి పంచభూతాసం శరీరం నందు మనమే భూమిలో పుట్టి పెరిగి లేస్తే మనం మానవుడు అనే ద్విపాద పశువుని అంతే కదా. అంటే ఈ పశువు నేను ఎవరిని ప్రశ్న వేస్తుంది? ఏది? శరీరంతో ఉన్నా నేను. శరీరం లేకపోతే నేనే ప్రశ్న వేసా? దేహం ఎప్పుడు నేను అనుకున్నప్పుడు ఒక తూలు లాగా వస్తుంది. నిద్ర అయిపోయింది అనుకోండి, పుట్టి వచ్చింది, కోమా, నేను లేదుగా. అప్పుడు గమనించే లక్షణం ఉందా? చూడలేకపోతే గుర్తించే లక్షణం ఉందా? తెలుసుకునే లక్షణం ఉందా? నేననే శబ్దం ఉందా? లేదు. కానీ ఇప్పుడు ఉంది.
నిద్ర